I will discuss about reduced forms. And now today topic is reduced forms. To evaluation of integrals of the form integral 1 by ax square plus bx plus c dx. Integral 1 by ax square plus bx plus c. ఈ ax square plus bx plus c అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్న స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అనేవి రియల్ నెంబర్స్ అవుతాయండి. ఈ ఏ అనేది ఎప్పుడూ కూడా ఈక్వల్ టు 0 అవ్వదండి. ఏ ఈక్వల్ టు 1 అయినా అవుతుంది, లేదా ఏ ఈక్వల్ టు -1 అయినా అవుతుంది, కానీ ఏ ఈక్వల్ టు 0 అనేది మాత్రం అవ్వదు. నెక్స్ట్ రెడ్యూస్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంట రెడ్యూస్ అవుతుందంట. ఎలా రెడ్యూస్ అవుతుందంట? ఒక పర్ఫెక్ట్ స్క్వేర్లోకి రెడ్యూస్ అవుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నానండి. దీంట్లో ఎక్స్ స్క్వేర్కి 2 అనేది కోఫిషియంట్ ఉందండి. ఆ కోఫిషియంట్ ఎక్స్ స్క్వేర్కి ఏదైతే ఉందో ఆ కోఫిషియంట్ మొత్తాన్ని నేను ఈక్వేషన్ మొత్తంలో నుంచి కామన్ తీస్తున్నా. అంటే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 4/2 అంటే 2 అండి. ఈక్వేషన్ మొత్తంలో నుంచి నేను ఏం చేశానంటే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ని ఈక్వేషన్ మొత్తంలో నుంచి నేను కామన్ తీసా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఉందండి, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి, అంటే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్లోకి ఈ ఈక్వేషన్ అనేది చేంజ్ అవుతుంది. దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab టర్మ్ రావాలండి. నెక్స్ట్ 2 ఇంటూ ఏ మీన్స్ ఎక్స్ అండి. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్. బి టర్మ్ అని మనం ఎలా తీసుకుంటామంటే న్యూమరేటర్ని చేంజ్ చేసుకుంటామండి. న్యూమరేటర్లో 3x అనేది ఉంది, అంటే 3x అనేది రావాలి. డినామినేటర్లో 2 అనేది ఉంది. డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఒక 2. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, ఈ 2 క్యాన్సిల్ అవ్వడం కోసం ఇంకొక 2 అండి. 2 ఇంటూ 2 4. న్యూమరేటర్లో 3 అనేది రావాలి కాబట్టి 3. ఈ ప్రాసెస్ కనుక మీరు కన్ఫ్యూజ్ అయితే సింపుల్ లాజిక్ ఏంటంటే ఎక్స్కి కోఫిషియంట్ ఎంతైతే ఉందో బై 2, అంటే ఆ ఎక్స్ కోఫిషియంట్ ఎంతైతే ఉందో దానిలో హాఫ్ అండి. హాఫ్ మీన్స్ బై 2. 3/2/2. న్యూమరేటర్లో డినామినేటర్ అంటే కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది 3/4, అంటే బి టర్మ్ 3/4 ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ వచ్చేది ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే బి ప్లేస్లో ఎంతైతే ఉందో దాన్ని స్క్వేర్, అంటే 9/16. ఈ 9/16 అనేది మనకు పై స్టెప్లో లేదండి. పై స్టెప్లో మనకు 9/16 అనేది లేదు. సో ఇది క్యాన్సిల్ అవ్వడం కోసం -9/16. ప్లస్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ప్లస్ 2 అనేది కాన్స్టెంట్ యాస్టీస్గా వస్తుంది. ఇప్పుడు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 3/4 ప్లస్ 9/16 మైనస్ 9/16 ప్లస్ 2. ఈ విధంగా అది చేంజ్ అయింది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ నుంచి 9/16 వరకు నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ 3/4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి నేను రాసుకోవచ్చు. ఈ 2 టర్మ్స్కి కనుక ఎల్సిఎం తీసినట్లయితే -9/16 ప్లస్ 2. ఇక్కడ 16 అనేది ఎల్సిఎం వస్తుంది -9 ప్లస్ 32. -9 ప్లస్ 32 అంటే 23 ప్లస్ 23/16. దీన్ని కూడా మనం స్క్వేర్ ఫామ్లోకి రాయాలి అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ ప్లస్ √23/4 హోల్ స్క్వేర్గా రాయొచ్చండి. పర్ఫెక్ట్ స్క్వేర్లోకి వచ్చేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీన్ని ఎక్స్గా దీన్ని ఏగా తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్లోకి వచ్చేసింది. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పర్ఫెక్ట్ స్క్వేర్లోకి తీసుకురావాలి అంటే ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుందండి. Next one is first sum. Evaluate integral 1 by x square plus x plus 1 dx. Integral 1 by x square plus x plus 1 dx. x square plus x plus 1.
ఈ టర్మ్ ఉంది. ఫస్ట్ నేను ఈ 2 టర్మ్స్ని తీసుకుంటున్నానండి. ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మొత్తాన్ని కామన్ తీయాలి. దీనికి కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్ ఫార్ములాలో ఇక్కడ మనకు సైన్ వచ్చి ప్లస్ ఏ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab టర్మ్ అండి. 2 ఇంటూ ఏ మీన్స్ ఎక్స్, బి టర్మ్ 1 అంటే దీనికి కోఎఫిషియంట్ 1 ఉన్నట్టు దీనిలో హాఫ్ కాబట్టి 1/2 ప్లస్ బి స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్. ఈ 1/2 హోల్ స్క్వేర్ అనేది ఈ స్టెప్పులో లేని టర్మ్ని మనం ఇక్కడ యాడ్ చేసామండి. ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడం కోసం ఈ పైన మనకి లేని టర్మ్ని ఇక్కడ యాడ్ చేసాం. సో ఇది క్యాన్సిల్ అవడం కోసం -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 యాజ్ టీజ్గా వేసేసాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఈ మొత్తాన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అండి. -1/4 ప్లస్ 1. ఇక్కడ 4ని కనుక మనం ఎల్సిఎం తీసినట్లయితే -1 ప్లస్ 4/4 అంటే 3/4. ఇక్కడ 3/4. మళ్ళీ దీన్ని మనం స్క్వేర్ ఫామ్లోకి రాయాలి అంటే ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ √3 ఈ 4ని 2గా రాసుకోవచ్చండి. హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ ఫామ్లోకి నేను తీసుకొచ్చాను. ఇది ఇప్పుడు మనకి ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అంటే మనకి ఫార్ములా వచ్చేసి 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. 1/a అంటే √3/2 అండి. tan ఇన్వర్స్ ఆఫ్ x మీన్స్ x ప్లస్ 1/2 అంటే x ప్లేస్లో ఇక్కడ మనకి x ప్లస్ 1/2 అనేది ఉంది. దాని ప్లేస్లో x ప్లస్ 1/2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. బై ఏ కదా, √3/2 ప్లస్ సి. ఇది డినామినేటర్కి డినామినేటర్ అండి. డినామినేటర్ అంటే న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుందండి. 2/√3 tan ఇన్వర్స్ ఆఫ్ న్యూమరేటర్లో 2ని కనుక ఎల్సిఎం తీస్తే 2x ప్లస్ 1/2 బై √3/2 ప్లస్ సి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. మనకి 2/√3 tan ఇన్వర్స్ ఆఫ్ 2x ప్లస్ 1/√3 ప్లస్ సి అనేది ఆన్సర్గా వస్తుందండి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 1/3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 dx. ఇంటిగ్రల్ 1/3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 dx. ఫస్ట్ నేను ఈ డినామినేటర్లో ఉన్న ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తీసుకుంటున్నానండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని మనం కామన్ తీయాలి కదా. 3ని మొత్తాన్ని కామన్ తీస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ x/3 ప్లస్ 1/3. ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేశానంటేనండి ఎక్స్ స్క్వేర్కి ఏదైతే కోఎఫిషియంట్ ఉందో ఆ కోఎఫిషియంట్ మొత్తాన్ని నేను కామన్ తీసా. నెక్స్ట్ ఇక్కడ ఏ సైన్ ఉందో చూసుకున్నానండి. మైనస్ ఉంటేనేమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లోకి ఎక్స్పాండ్ అవుతుంది, ప్లస్ ఉంటేనేమో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ యాస్టీస్గా రాసా, ప్లస్ ఉంది కాబట్టి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి ఎక్స్పాండ్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే నేను నెక్స్ట్ 2ab టర్మ్ను రాయాలండి. 2 ఇంటూ ఏ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, ఇక్కడ ఎక్స్కి కోఎఫిషియంట్ 1/3 ఉందండి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ తప్ప రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా ఎక్స్ యొక్క కోఎఫిషియంటే. ఆ ఎక్స్ తప్ప రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా ఎక్స్ కోఎఫిషియంట్ అవుతుంది. దీనిలో హాఫ్ అంటే /2నేగా, న్యూమరేటర్కి డినామినేటర్ ఇది కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది 1/6 అనేది వస్తుంది. అంటే బి టర్మ్
1/6. మళ్ళీ కనుక మనం దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ టర్మ్ రావాలండి. ఆ విధంగా మాత్రమే మనం బి టర్మ్ తీసుకోగలం. ఇంకో విధంగా మనం బి టర్మ్ని తీసుకోలేము. 2ab టర్మ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేది బి స్క్వేర్ అంటే 1/36. ఈ 1/36 అనేది పై స్టెప్లో లేని టర్మ్ని మనం ఇక్కడ తీసుకున్నామండి. 1/36 అనేది పై స్టెప్లో మనకి లేని టర్మ్ని ఇక్కడ యాడ్ చేసాం. ఇది క్యాన్సిల్ అవడం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. -1/36 ప్లస్ 1/3 అనేది యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 1/3. అంటే ఇప్పుడు నేను ఈ ఫామ్ మొత్తాన్ని ఎక్స్ ప్లస్ 1/6 హోల్ స్క్వేర్ మైనస్ 1/36 ప్లస్ 1/3 ఈ విధంగా నేను రాశాను. అంటే నాకు ఈ స్టెప్ అనేది వచ్చింది. ఎక్స్ ప్లస్ 1/6 హోల్ స్క్వేర్ మైనస్ 1/36 ప్లస్ 1/3. ఈ రెండింటినీ కనుక నేను సింప్లిఫై చేస్తే దీన్ని రెండింటికి ఎల్సిఎం తీయాలండి. ఎల్సిఎం ఏ విధంగా తీస్తానో ఒకసారి చూడండి. -1/36 అంటే ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎల్సిఎంగా తీసుకుంటున్నా. 36లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 into 36 1. 36లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 into 1 1 మైనస్ 336లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 12 into 1 అంటే 12. -1 + 12 11/36. దీన్ని నేను స్క్వేర్ ఫామ్లోకి రాయాలి అంటే 1/6 హోల్ స్క్వేర్ ప్లస్ √11/6 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. అంటే ఇప్పుడు నేను ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని సింప్లిఫై చేస్తే నాకు ఇది వచ్చిందో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లేస్లో నేను ఈ ఫామ్ మొత్తాన్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 ఇంటిగ్రల్ 1/x ప్లస్ 1/6 హోల్ స్క్వేర్ ప్లస్ √11/6 హోల్ స్క్వేర్ డిఎక్స్ అనేది వచ్చింది. మనం ఏదైతే 3 అనే దాన్ని కామన్ తీసామో అది ఫ్రంట్కి రాసేసుకున్నాం కాన్స్టెంట్ కాబట్టి 1/3 అనేది వచ్చింది. ఎక్స్ ప్లస్ 1/6 హోల్ స్క్వేర్ ప్లస్ √11/6 హోల్ స్క్వేర్ డిఎక్స్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² డిఎక్స్ ఫామ్లో ఉందండి. x² ప్లస్ a² డిఎక్స్ ఫామ్లో ఉంది. దానికి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² డిఎక్స్ అంటే 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఫార్ములా ఏంటంటే 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఇప్పుడు నేను దీన్ని ఈ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 1/a అండి. a అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఎంతైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. √11/6 tan ఇన్వర్స్ ఆఫ్ x/a. x అంటే ఇక్కడ మనకి x ప్లస్ 1/6 x ప్లస్ 1/6. a means √11/6 √11/6 ప్లస్ c. ఇది డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుందండి. అంటే 6/√11 tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 6ని ఎల్సిఎం తీస్తే 6x ప్లస్ 1/6 √11/6 ప్లస్ c. 6 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ నాకు ఏం మిగిలిందంటే 6/√11 tan ఇన్వర్స్ 6x ప్లస్ 1/√11 ఈ విధంగా మిగిలింది. ఇదంతా దేని వాల్యూ అండి? దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది. నాకు ముందు కాన్స్టెంట్ అనేది ఒకటి ఉంది అంటే 1/3 అనేది ఉంది. ఈ 3 6లో 2 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 2/√11 tan ఇన్వర్స్ 6x ప్లస్ 1 ప్లస్ √11 ప్లస్ నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఆన్సర్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 2/√11 tan ఇన్వర్స్ ఆఫ్ 6x ప్లస్ 1/√11 ప్లస్ సి. ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/4x² మైనస్ 4x మైనస్ 7 dx. ఇంటిగ్రల్ 1/4x²
మైనస్ 4x మైనస్ 7 dx. ఇక్కడ నాకు 4x² మైనస్ 4x మైనస్ 7. ఇక్కడ x² కోఎఫిషియంట్ 4 ఉందండి. ఆ 4 మొత్తాన్ని కనుక మనం కామన్ తీస్తే x² మైనస్ x మైనస్ 7/4 అనేది వస్తుంది. 4 ఇంటూ ఇక్కడ మైనస్ ఉందండి. ప్రీవియస్ సమ్స్లో ఇక్కడ ప్లస్ అనేది ఉంది, కానీ ఈ సమ్లో మనకు మైనస్ ఉంది. మైనస్ ఉంది అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అని మీనింగ్ అండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే a² మైనస్ 2ab ప్లస్ b² అంటే x² మైనస్ 2ab. ఏ అంటే ఎక్స్, బి టర్మ్ ఎక్స్కి కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో దానిలో హాఫ్. ఏమీ లేదు కాబట్టి మనం కోఎఫిషియంట్ 1గా తీసుకుంటాం. 1లో హాఫ్ అంటే 1/2 అండి. 2ab టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ రావాల్సింది b² అంటే 1/2 హోల్ స్క్వేర్ 1/4. ఈ 1/4 అనేది పై స్టెప్లో లేదండి. పై స్టెప్లో లేని టర్మ్ని మనం యాడ్ చేసాం. సో ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. మైనస్ 7/4 అనేది అలాగే ఉంటుంది. 7/4 అంటే టోటల్గా నాకు ఈక్వేషన్ ఏమొచ్చిందంటే x² మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/2 ప్లస్ 1/4 మైనస్ 1/4 మైనస్ 7/4. నాకు ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని x² మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/2 ప్లస్ 1/4 ఇక్కడ వరకు దీన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x మైనస్ 1/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ అండి. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మైనస్ 1/4 మైనస్ 7/4 4 ఎల్సిఎం అవుతుంది. మైనస్ 1 మైనస్ 7 మైనస్ 8/4 అవుతుంది. -2 అనేది వస్తుంది అంటే -2. ఈ -2ను కూడా మనం స్క్వేర్ ఫామ్లోకి రాయాలి అంటే హోల్ స్క్వేర్ -√2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. ఈ √2 హోల్ స్క్వేర్ ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ డినామినేటర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. 1/4 మనం కామన్ తీసిన 4 కాన్స్టెంట్ కాబట్టి మనం ఇంటిగ్రల్ ఫ్రంట్ రాసేసాం. ఇంటిగ్రల్ 1/x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ dx అంటే ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² dx ఫామ్లో ఉందండి. ఇంటిగ్రల్ x² మైనస్ a² dx అంటే ఫార్ములా ఏంటంటే 1/2a log mod x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ c. దీనికి ఫార్ములా ఏంటంటే 1/2a log mod x మైనస్ a బై x ప్లస్ a. 1/4 అనేది కాన్స్టెంట్. ఫార్ములాని కనుక నేను అప్లై చేస్తే 1/2a అండి. 2 ఇంటూ ఏ ప్లేస్లో మనం ఎంతైతే తీసుకున్నామో అది. ఏ అంటే ఇక్కడ మనకు √2 అంటే ఏ ప్లేస్లో నేను √2ని తీసుకున్నా. లాగ్ మాడ్ x మైనస్ ఏ అండి. x మైనస్ ఏ. x అంటే మనకి ఎంతండి? x మైనస్ 1/2 x మైనస్ 1/2 బై మైనస్ ఏ. మైనస్ ఏ అంటే √2 బై x అంటే x మైనస్ 1/2 ప్లస్ ప్లస్ ఏ అంటే √2. ఈ విధంగా నాకు వచ్చింది. 1/4 2√2 లాగ్ న్యూమరేటర్లో నేను 2ని కనుక ఎల్సిఎం తీస్తే 2x మైనస్ 1 మైనస్ 2√2 అండి. డినామినేటర్లో కూడా నేను 2ని ఎల్సిఎం తీస్తే 2x మైనస్ 2 మైనస్ 1 ప్లస్ 2√2 ఎల్సిఎం తీస్తే ఈ విధంగా వచ్చింది. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్నట్టు డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయిపోతాయి. 4 ఇంటూ 2 అంటే 8 1/8√2 లాగ్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 2x మైనస్ 1 మైనస్ 2√2 బై 2x మైనస్ 1 ప్లస్ 2√2 అనేది నాకు ఆన్సర్గా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/5 మైనస్ 2x² ప్లస్ 4x dx. ఇంటిగ్రల్ 1/5
5 minus 2x square ప్లస్ 4x dx. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఆర్డర్లో రాసుకోవాలండి. డినామినేటర్లో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫస్ట్ ఆర్డర్లో రాసుకున్నట్లయితే మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. ఎక్స్ స్క్వేర్కి ఏదైతే కోఎఫిషియంట్ ఉన్నదో దాని మొత్తాన్ని మనం కామన్ తీయాలిగా. ఇక్కడ మైనస్ సైన్ కూడా ఎక్స్ట్రా ఉంది. సో -2 మొత్తాన్ని కనుక మనం కామన్ తీసినట్లయితే -2ని కామన్ తీస్తే x స్క్వేర్ -2x -5/2 నాకు ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. -2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5లో ఈక్వేషన్ మొత్తంలో నుంచి నేను -2 అనేదాన్ని కామన్ తీసా. -2 అనేదాన్ని కామన్ తీస్తే నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నాకు మైనస్ అనేది కనబడుతుందండి. మైనస్ అనేది కనబడుతుందంటే అది a మైనస్ b హోల్ స్క్వేర్లోకి ఎక్స్పాండ్ చేయాలి. దానికి ఫార్ములా a స్క్వేర్ -2ab plus b square. A square means x square minus 2ab 2 into x into b టర్మ్ని మనం ఏ విధంగా తీసుకుంటామండి, xకి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంట్లో హాఫ్. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2లో హాఫ్ 1 ప్లస్ 1 బీ స్క్వేర్ టర్మ్ అండి. బీ స్క్వేర్ టర్మ్ అంటే 1. నెక్స్ట్ ఈ 1 అనేది మనకు పై స్టెప్లో లేని టర్మ్ని మనం యాడ్ చేసాం కాబట్టి ఇంకో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. -5/2 అనేది యాస్టీస్గా రాసేస్తున్నాం. ఏ స్క్వేర్ -2ab ప్లస్ బీ స్క్వేర్ నాకు a మైనస్ బీ హోల్ స్క్వేర్లోకి నాకు కన్వర్ట్ అయింది. సో నేను x-1 హోల్ స్క్వేర్గా నేను రాసేసుకున్నా a మైనస్ బీ హోల్ స్క్వేర్లోకి. -1 -5/2 అంటే దీన్ని ఎల్సిఎం తీస్తే -1 -5/2. 2ని కనుక మనం ఎల్సిఎం తీస్తే -2 -5 -7/2 అనేది నాకు వచ్చిందండి. -7/2 అనేది నాకు వచ్చింది. x-1 హోల్ స్క్వేర్ -7/2 -1/2 ఇంటిగ్రల్ 1 ఈ 7/2ని √7/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. ఎప్పుడు కూడా మనం ఈ ఫామ్ని స్క్వేర్లోకే మార్చుకుంటాం. ఎందుకు అంటే మనకి ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² లేదు ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² ఈ ఫామ్లోనే ఉంటాయి. కానీ మనకి x ప్లస్ a x మైనస్ a ఆ విధంగా మనకు ఫార్ములాస్ ఉండవండి. అందుకనే ఈ ఫామ్ను కూడా మనం స్క్వేర్లోకి చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² dx ఫామ్లో ఉంది. దానికి ఫార్ములా ఏంటంటే 1/2a log mod x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ c x మైనస్ a బై x ప్లస్ a ప్లస్ c -1/2 అనేది కాన్స్టెంట్ 1/2a అండి. 2 ఇంటూ a అంటే √7/2 √7/2 log mod x minus 1 √7/2 x మైనస్ ఏ అండి. x అంటే మనకి x మైనస్ 1 a అంటే √7/2 బై x ప్లస్ ఏ x మైనస్ 1 ప్లస్ √7/2 ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేయాలి అంటే ఫస్ట్ ఈ పార్ట్ని చూపిస్తున్నాను మీకు సింప్లిఫికేషను. -1/2 1/2 ఆ √7/2ని √7/√2గా రాసుకోవచ్చండి. √7/√2గా రాసుకోవచ్చు. ఈ √2 2లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. -1/2 1/√2 ఇంటూ √7 √a ఇంటూ √bలా ఉన్నాయి ఇవి. √a ఇంటూ √b ఈ ఫామ్లో కనుక ఉంటే మనం వీటిని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే √ab లా రాసుకోవచ్చు. √ab అంటే √2 ఇంటూ 7 2 ఇంటూ 7 అంటే √14 -1/2 1/√14 ఈ సింప్లిఫికేషన్ మీకు అర్థమైనట్టే కదండి. నెక్స్ట్ లాగ్ ఇక్కడ √2ని ఎల్సిఎం తీస్తున్నామండి న్యూమరేటర్లో. √2ని ఎల్సిఎం తీస్తున్నాం. అప్పుడు √2x -1 మైనస్ √7 √2x మైనస్ √2 మైనస్ √2
రూట్ 7 బై రూట్ 2 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ రూట్ 7 బై రూట్ 2. దీంట్లో కూడా మళ్ళీ నేను రూట్ 2ని ఎల్సిఎం తీస్తే ఇక్కడ ఎల్సిఎం తీసిన రూట్ 2 క్యాన్సిల్ అవుతాయండి. ఈ రూట్లో ఉన్నాయి, ఇవి కాన్స్టెంట్లో ఉన్నాయి. ఎందుకు ఎల్సిఎం తీయడం అంటే ఆన్సర్ని ఈ విధంగా కూడా వదిలేయచ్చు, నో ప్రాబ్లం, వీ గెట్ ఏ ఫుల్ మార్క్స్. ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే మైనస్ 1/2 రూట్ 14 log x minus 1 minus root 7/2 by x minus 1 plus root 7/2 ప్లస్ నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. దీన్ని ఇక్కడ మీరు డినామినేటర్లో ఉన్న రూట్ 2ని ఎల్సిఎం తీయొచ్చు, తీయకపోయినా పర్లేదండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 2x ప్లస్ 10. రూట్ లోపల ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నా, x² ప్లస్ 2x ప్లస్ 10. ఫస్ట్ నాకు x² కోఎఫిషియంట్ నాకు ఏది లేదు కాబట్టి x² ప్లస్ 2ab టర్మ్ రాస్తున్నానండి. 2ab టర్మ్ అంటే దీంట్లో హాఫ్ కాబట్టి 1 ప్లస్ ఈ 10 అనే టర్మ్ని 1 ప్లస్ 9గా రాసుకోవచ్చండి. 1 ప్లస్ 9గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్లోకి రాసుకోవచ్చు. 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. నాకు డైరెక్ట్గా ఫాము ఇక్కడే కన్వర్ట్ అయిపోయింది. x² ప్లస్ a² అంటే ఇంటిగ్రల్ 1/√x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇది ఏ ఫామ్లో కన్వర్ట్ అయిందంటే ఇంటిగ్రల్ 1/√x² ప్లస్ a² dx ఈక్వల్ టు సైన్ h ఇన్వర్స్ x/a ప్లస్ c. x అంటే మనకి x ప్లస్ 1, a అంటే 3 అండి. x ప్లస్ 1 బై 3 ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ x మైనస్ x². ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ x మైనస్ x². ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఆర్డర్లో రాసుకోవాలండి. ఆర్డర్లో కనుక రాసుకుంటే మైనస్ x² ప్లస్ x ప్లస్ 1 మైనస్ x² ప్లస్ x ప్లస్ 1. ఫస్ట్ నేను ఆర్డర్లో రాసుకున్న x² కోఎఫిషియంట్ ఇక్కడ ఏది లేదు కానీ మైనస్ సైన్ అయితే ఉందండి. ఆ మైనస్ సైన్ను కూడా నేను కామన్ తీస్తే మైనస్ ఆఫ్ x² మైనస్ x మైనస్ 1. నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. నేను మైనస్ అనే దాన్ని కామన్ తీసా. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేశానంటే దీన్ని స్క్వేర్ ఫామ్లోకి చేంజ్ చేసా. మైనస్ ఆఫ్ x² మైనస్ x మైనస్ 1 మైనస్ ఆఫ్ x². ఇక్కడ మైనస్ అనేది ఉంది అంటే అది a మైనస్ b హోల్ స్క్వేర్లోకి నేను ఎక్స్పాండ్ చేయాలి కాబట్టి మైనస్ 2ab, a మీన్స్ x, b టర్మ్ అంటే xకి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దానిలో హాఫ్. దీని కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి మనం 1గా తీసుకుంటాం. 1లో హాఫ్ అంటే 1/2 అండి. ప్లస్ b² అంటే 1/4. ఈ 1/4 అనే టర్మ్ నాకు పై స్టెప్లో లేని టర్మ్ని నేను యాడ్ చేశానండి. దీన్ని క్యాన్సిల్ అవ్వటం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేసా. -1 యాస్టీస్గా రాసా. మైనస్ ఆఫ్ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. నేను ఈ మొత్తాన్ని x మైనస్ 1/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/2 అంటే 2ab టర్మ్, 2ab ప్లస్ b² అంటే 1/2 హోల్ స్క్వేర్. ఈ మొత్తాన్ని నేను ఏ విధంగా రాశాను? x మైనస్ 1/2 హోల్ స్క్వేర్గా రాశా. దీన్ని సింప్లిఫై చేస్తే 4ని ఎల్సిఎం తీస్తే -1 మైనస్ 4/4 మైనస్ 5/4 అనేది వస్తుంది. -5/4 నాకు ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. x మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 5/4 హోల్ స్క్వేర్. దీన్ని కూడా మనం స్క్వేర్లోకి రాయాలి కాబట్టి √5/2
హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. మొత్తం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ అయింది, అక్కడ వరకు ఓకే. కానీ మనకి ముందు మైనస్ అనేది ఉంది, ఆ మైనస్ కూడా స్క్వేర్ రూట్ లోపల ఉందండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మైనస్ అనేది స్క్వేర్ రూట్ లోపల ఉంది. స్క్వేర్ రూట్ లోపల మైనస్ అనేది ఉండకూడదండి. మైనస్ గనక ఉంటే వాటిని ఇమాజినరీ వాల్యూస్ అంటాం. ఆ మైనస్ని క్యాన్సిలేషన్ చేయడం కోసం నేను ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తున్నా. అంటే ఈ మైనస్తో ఈ లోపల ఉన్న ఈక్వేషన్ని మల్టిప్లై చేసేస్తున్నా. మల్టిప్లై చేస్తే ఈ మైనస్ ఉన్న టర్మ్ వల్ల నాకు ప్లస్గా చేంజ్ అయింది, ఈ ప్లస్ టర్మ్ వల్ల మైనస్గా చేంజ్ అయింది. అంటే నాకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయిందండి. రూట్ లోపల మైనస్ అనేది ఉండకూడదు కాబట్టి నేను మైనస్తో మల్టిప్లై చేస్తా ఆ ఈక్వేషన్ నాకు ఈ విధంగా చేంజ్ అయింది. ఇప్పుడు ఒక్కసారి ఈక్వేషన్ మొత్తం చూసినట్లయితే ఇంటిగ్రల్ 1/√5/2 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/2 హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఎక్స్గా తీసుకుంటే √a² మైనస్ x² dx. అంటే దీనికి ఇంటిగ్రేషన్లో మనకు ఫార్ములా ఒకటి ఉంది. అంటే ఇంటిగ్రల్ 1/√a² మైనస్ x² dx అంటే sin ఇన్వర్స్ x/a ప్లస్ c అండి. దీనికి ఫార్ములా sin ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఈ ఫార్ములాలో కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో మనకి x మైనస్ 1/2 ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో x మైనస్ 1/2 అనే దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేసా. ఏ ప్లేస్లో √5/2 అనేది ఉంది, √5/2ని నేను సబ్స్టిట్యూట్ చేసా. దాన్ని సింప్లిఫై చేయాలి అంటే 1/2/√5/2 న్యూమరేటర్లో 2 అనే దాన్ని నేను ఎల్సిఎం తీస్తున్నా. 2x మైనస్ 1/2 √5/2 అనేది వచ్చింది. ఇక్కడ నాకు 2 క్యాన్సిల్ అయిపోయి 2x మైనస్ 1/√5 అనేది మిగిలిందండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x మైనస్ 1/√5 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 3x 8x minus 3x² dx. Integral square root of 3 + 8x minus 3x² dx. ఫస్ట్ నేను ఈ క్వాడ్రాటిక్ అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని నేను ఆర్డర్లో రాసుకుంటున్నానండి. అంటే -3x² + 8x + 3 ఈ విధంగా నేను ఆర్డర్లో ఫస్ట్ రాసుకున్నానండి. ఆర్డర్లో రాసుకున్న వెంటనే నేను నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే x² ఉన్న కోషంట్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని నేను కామన్ తీస్తున్నానండి. అంటే -3ని కామన్ తీస్తే x² మైనస్ 8/3 × x -1 -3 మొత్తాన్ని నాకు కామన్ తీస్తే నాకు ఏది వచ్చిందంటే x² మైనస్ 8/3 × x -1. నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని స్క్వేర్ ఫామ్లోకి చేంజ్ చేస్తున్నానండి. నేను స్క్వేర్ ఫామ్లోకి చేంజ్ చేస్తున్నాను. మధ్యలో సైన్ చూసినట్లయితే మైనస్ అనేది ఉందండి. మైనస్ ఉంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లోకి ఎక్స్పాండ్ చేయాలి. -3 × x² మైనస్ 2ab టర్మ్ 2 × x b టర్మ్ xకి కోషంట్ ఎంతైతే ఉంటుందో దానికి హాఫ్ అని మనం చెప్పుకున్నాం. x తప్ప రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా xకి కోషంట్. అంటే 8/3 అనేది x యొక్క కోషంట్ అండి. 8/3 దానిలో హాఫ్ అంటే 2. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది కాబట్టి 8/6. 8/6 అంటే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 4/3. నాకు బి టర్మ్ అనేది ఈ విధంగా వచ్చింది, 4/3. నెక్స్ట్ బి స్క్వేర్ కాబట్టి 16/9. 16/9 అనేది ఈ స్టెప్లో లేదండి. లేని టర్మ్ని నేను ఇక్కడ యాడ్ చేసా. ఫార్ములాలోకి రాయడం కోసం మాత్రమే నేను లేని టర్మ్ని యాడ్ చేసా. దీన్ని క్యాన్సిల్ చేయడం కోసం ఇంకో దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి. -16/9 కాన్స్టెంట్ -1 కాబట్టి -1 అనేది రాసేసా. ఈ ఈక్వేషన్ని నేను ఈ విధంగా తీసుకొచ్చానండి. నెక్స్ట్ ఈ మొత్తం ఫామ్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x మైనస్ 4/3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. ఈ మొత్తం ఈక్వేషన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x మైనస్ 4/3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇది స్క్వేర్ ఫామ్లోకి వచ్చేసింది. నెక్స్ట్
-16/9 -1. ఇక్కడ 9ని గనక ఎల్సిఎం తీస్తే -16 -9 అంటే -25/9 -25/9 అనేది వచ్చేసింది. దాన్ని స్క్వేర్ ఫామ్లోకి రాయాలి అంటే x - 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 5/3 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఫామ్లోకి రాయాలి అంటే x - 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 5/3 హోల్ స్క్వేర్. ఈ విధంగా రాసుకోవచ్చు. 5/3 హోల్ స్క్వేర్ మైనస్ x - 4/3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఒకసారి ప్రీవియస్ స్టెప్ను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నేను స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని కన్సిడర్గా తీసుకొని నేను సింప్లిఫై చేసి స్క్వేర్ ఫామ్లోకి తీసుకొచ్చానండి. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేను రెడ్యూస్ చేస్తే నాకు స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది. కానీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది స్క్వేర్ రూట్ లోపల ఉందండి. మనం స్క్వేర్ రూట్ లోపల ఫంక్షన్ని తీసుకొచ్చాం. x² కోఎఫిషియంట్ -3ని మనం కామన్ తీసాం. ఇక్కడ -3 అనేదాన్ని కామన్ తీసాం. మైనస్ అనేది మళ్ళీ స్క్వేర్ రూట్ లోపలికి వస్తుంది. సో నేను ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసా. మైనస్తో మల్టిప్లై చేస్తే 5/3 హోల్ స్క్వేర్ మైనస్ x - 4/3 హోల్ స్క్వేర్ అనేది వచ్చింది. స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ కాబట్టి నేను ఈ విధంగా చేంజ్ చేశానండి. తీసుకొచ్చి దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్నే మనం తీసుకొని మనం ఈ స్క్వేర్ ఫామ్లోకి తీసుకొచ్చాం. అందుకనే నేను మళ్ళీ ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చానో అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ నేను ఈ స్క్వేర్ ఫామ్ని సబ్స్టిట్యూట్ చేసేసా. 3 × 5/3 హోల్ స్క్వేర్ మైనస్ x - 4/3 హోల్ స్క్వేర్ dx. ఈ 3ను కూడా బయటకు రాసేస్తే √3 అవుతుంది. √3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ ఫ్రంట్కి రాసేసాం. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ x - 4/3 హోల్ స్క్వేర్ dx. నాకు ఫాము ఈ విధంగా వచ్చిందండి. దీన్ని √a² - x² dxగా రాయొచ్చండి. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² - x² dxగా రాయొచ్చు. ఇంటిగ్రల్ √a² - x² dx అంటే ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉందండి. దానికి ఫార్ములా ఏంటంటే x/2 √a² - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ x/a ప్లస్ c. దీని యొక్క ఫార్ములా ఏంటంటే x/2 √a² - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ x/a ప్లస్ c. దీని యొక్క ఫార్ములా ఇదండి. ఈ ఫార్ములాలో కనుక నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే √3 అనేది కాన్స్టెంట్ నేను ఫ్రంట్కి రాసేసుకున్నా. x/2 అండి. x/2 అంటే x ప్లేస్లో ఏముందండి? x - 4/3 అనేది ఉంది. x - 4/3ని పెట్టేసా. 2 కాబట్టి 2ని రాసా. స్క్వేర్ రూట్ ఆఫ్ a² - x². a² అంటే 5/3 హోల్ స్క్వేర్, x² అంటే x - 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ a²/2. a² అంటే a² ఫామ్ మొత్తం అండి. అంటే 5/3 హోల్ స్క్వేర్ మొత్తం. దీన్ని స్క్వేర్ లాగా మనం సింప్లిఫై చేసేస్తే 25/9 అనేది వస్తుందండి. అంటే 5² అంటే 25, 3² అంటే 9, 25/9. న్యూమరేటర్కి డినామినేటర్ కాబట్టి అది కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. సైన్ ఇన్వర్స్ మళ్ళీ x మీన్స్ x - 4/3 అండి. a అంటే 5/3. నెక్స్ట్ స్టెప్లో నేను 3 అనే దాన్ని ఎల్సిఎం తీసానండి. అక్కడ x - 4/3/2. న్యూమరేటర్లో 3ని ఎల్సిఎం తీస్తే 3x - 4. ఈ ఎల్సిఎం తీసిన 3 న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కాబట్టి కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది by 6 అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ x - 4/3 హోల్ స్క్వేర్. ఇది న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కాబట్టి కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. అంటే 9 × 2 18. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ కూడా నేను 3 అనేదాన్ని ఎల్సిఎం తీసా. 3 అనేదాన్ని ఎల్సిఎం తీస్తే 3x - 4/3 బై డినామినేటర్లో ఉన్న 5/3. ఈ 3 క్యాన్సిల్ అవుతాయి. 3x - 4/5 ప్లస్ c అనేది నాకు వచ్చింది. నెక్స్ట్ 3x - 4/6 స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ప్రీవియస్లో ఉన్న
రూట్ 3ని కూడా నేను స్క్వేర్ రూట్ లోపలికి పంపించేసానండి. స్క్వేర్ రూట్ లోపలికి ఎందుకు పంపించాను అంటే ఇక్కడ 3 ఇంటూ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్ అనేది మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తీసుకొని మనం స్క్వేర్ ఫామ్లోకి తీసుకొచ్చేసాం. మళ్ళీ నేను ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయడం కోసం నేను మళ్ళీ ఆ 3 అని కూడా నేను లోపలికి పంపించేశాను. అప్పుడు నాకు ఏ విధంగా వచ్చిందంటే 3 ఇంటూ 5/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్. ఆ రూట్ 3 ఈ టర్మ్తో మల్టిప్లై అవుతుంది, ఈ టర్మ్తో కూడా అవుతుంది. ఈ మొత్తం ఒక టర్మ్, ఇది ఒక టర్మ్ అండి. ఈ రూట్ 3 ఈ టర్మ్తో మల్టిప్లై అవుతుంది, అలాగే ఈ రూట్ 3 దీంతో కూడా మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే 25 రూట్ 3/18 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4/5. దీంట్లో నేను ఎటువంటి చేంజెస్ ఏమీ చేయలేదు, కానీ దీన్ని మాత్రం చేంజ్ చేశానండి. ఏ విధంగా చేంజ్ చేశానంటే 25 రూట్ 3/18 ఇది యాక్చువల్గా ఉన్న టర్మ్. నేను 18ని ఏ విధంగా రాశానంటే 25 రూట్ 3/6 ఇంటూ 3గా రాశానండి. 18ని నేను ఏ విధంగా రాశానంటే 6 ఇంటూ 3గా రాసా. ఇప్పుడు ఈ రూట్ 3లో రూట్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. అప్పుడు నాకు ఏమొచ్చిందంటే 25/6 రూట్ 3 అనేది నాకు వచ్చింది. ఈ 6 రూట్ 3ని నేను ఇక్కడ రాసా. 25/6 రూట్ 3 సైన్ ఇన్వర్స్ 3x మైనస్ 4/5 ప్లస్ నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 1 ప్లస్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఫస్ట్ స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని నేను ఆర్డర్లో రాసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్ రాసా. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఫస్ట్ నేను ఆర్డర్లో రాసా. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్కి ఏదైతే కోషెంట్ ఉందో దాన్ని మొత్తాన్ని నేను కామన్ తీయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్కి కోషెంట్ అయితే ఏమీ లేదు, కానీ మైనస్ అనేది ఉంది. సో నేను మైనస్ మొత్తాన్ని నేను కామన్ తీసా. మైనస్ మొత్తాన్ని కనుక కామన్ తీస్తే నాకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 అనేది నాకు వచ్చిందండి. ఇప్పుడు దీన్ని నేను స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 దీన్ని నేను స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలండి. స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ మైనస్ అనేది ఉంది, నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేయాలి. మైనస్ 2a మీన్స్ ఎక్స్, బి టర్మ్ ఎక్స్కి కోఫిషియంట్ ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్, అంటే ఎక్స్కి కోఫిషియంట్ 3 ఉంది, 3లో హాఫ్ అంటే 3/2. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4. ఈ 9/4 అనేది పై స్టెప్లో లేని టర్మ్ నేను యాడ్ చేశానండి. పై స్టెప్లో లేదు 9/4 అనేది, కానీ నేను యాడ్ చేసా. ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడం కోసం నేను 9/4 అనేది యాడ్ చేసా. ఇది క్యాన్సిల్ అవ్వడం కోసం మైనస్ 9/4 ఒకదాన్ని యాడ్ చేశాను కాబట్టి ఇంకో దాన్ని సబ్ట్రాక్ట్ చేసా. కాన్స్టెంట్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఈ మొత్తాన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దీన్ని నేను సింప్లిఫై చేస్తే 9ని ఎల్సిఎం తీస్తే -9 -4 -13/4 నాకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చింది. ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ 13/4. మైనస్ అనేది రూట్ లోపల ఫంక్షన్ని తీసుకొచ్చామండి. మనం రూట్ లోపల ఫంక్షన్ని తీసుకొచ్చాం కాబట్టి మైనస్తో నేను మల్టిప్లై చేస్తే 13/4 మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్గా చేంజ్ అయ్యింది. దీన్ని అయితే మనం స్క్వేర్ ఫామ్లోకి చేంజ్ చేసాం, కానీ దీన్ని ఇంకా మనం స్క్వేర్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. దీన్ని కూడా స్క్వేర్ లాగా చేంజ్ చేయాలి అంటే √13/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. దీన్ని √13/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ లాగా ఉంది. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ √13/2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ డిఎక్స్. దీని యొక్క ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, x/2
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. దీని యొక్క ఫార్ములా ఈ విధంగా ఉంది. అంటే ఎక్స్ మీన్స్ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటామండి. ఎక్స్ మైనస్ 3/2 ఎక్స్ మైనస్ 3/2 ఉంది కాబట్టి బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసి ఏ స్క్వేర్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో ఏ స్క్వేర్ టర్మ్ అదండి. దీన్ని స్క్వేర్ చేస్తే 13, దీన్ని స్క్వేర్ చేస్తే 4, 13/4/2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 3/2, ఏ అంటే √13/2. నెక్స్ట్ స్టెప్లో నేను ఎల్సిఎం తీసానండి. 2ను కనుక ఎల్సిఎం తీస్తే 2x మైనస్ 3/2 2x మైనస్ 3/2 ఉంది కాబట్టి బై 2. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ కాబట్టి కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. 2x మైనస్ 3/4గా చేంజ్ అయిందండి. ఈ విధంగా చేంజ్ అయింది. దీన్ని నేను ఎటువంటి చేంజెస్ ఏమీ చేయలేదు, కానీ దీన్ని మాత్రం చేంజ్ చేశానండి. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్ అండి 4 అనేది న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్, అంటే అది కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే 4 × 2 అంటే 8గా చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా నేను ఈ 2 అనే దాన్ని ఎల్సిఎం తీసా. అప్పుడు 2x మైనస్ 3/2 బై √13/2 అనేది వచ్చింది. 2 క్యాన్సిల్ అయిపోయినాయి. 2x మైనస్ 3/√13 అనేది మిగిలింది. నాకు ఈ స్టెప్ ఈ విధంగా వచ్చింది. 2x మైనస్ 3/4 స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని నేను ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని ఈ స్క్వేర్ ఫామ్లోకి తీసుకొచ్చానో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొచ్చి యాస్టీస్గా సబ్స్టిట్యూట్ చేసేసాను. ప్లస్ 13/8 సైన్ ఇన్వర్స్ 2x మైనస్ 3/√13 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/√5 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x dx. ఇంటిగ్రల్ 1/√5 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x dx. ఫస్ట్ స్క్వేర్ రూట్ లోపల ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని నేను ఆర్డర్లో రాసుకున్నానండి. ఆర్డర్లో రాసుకొని నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేశానంటే ఎక్స్ స్క్వేర్కి ఏదైతే కోఎఫిషియంట్ ఉందో ఆ కోఎఫిషియంట్ మొత్తాన్ని నేను కామన్ తీసా. ఆ కోఎఫిషియంట్ మొత్తాన్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5/2 అనేది నాకు వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో దాన్ని స్క్వేర్లోకి నేను కన్వర్ట్ చేయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5/2 నేను ఈ ఒక్క ఫంక్షన్నే తీసుకున్నానండి. ఈ ఫంక్షన్ తీసుకొని ఫస్ట్ నేను స్క్వేర్ ఫామ్లోకి చేంజ్ చేస్తా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి అవుతుంది. అంటే 2 × ఎక్స్. దీంట్లో ఎక్స్కి కోఎఫిషియంట్ ఎంతైతే ఉందో దానిలో హాఫ్. ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది, 2లో హాఫ్ అంటే 1. నెక్స్ట్ వచ్చేది బి స్క్వేర్ టర్మ్ 1 స్క్వేర్ అంటే 1. ఈ +1 అనేది పై స్టెప్లో లేదు. పై స్టెప్లో లేని టర్మ్ నేను యాడ్ చేశాను. దీన్ని క్యాన్సిల్ అవడం కోసం ఇంకో దాన్ని సబ్ట్రాక్ట్ చేసా. మైనస్ 5/2 యాస్టీస్గా రాసా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 × x × 1 + 1. ఈ మొత్తాన్ని నేను ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab + b స్క్వేర్ లా ఉంది. అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్గా నేను రాసుకోవచ్చు. ఈ రెండిటికి కనుక ఎల్సిఎం తీస్తే -7/2. దీన్ని కూడా స్క్వేర్ ఫామ్లోకి రాసేస్తే √7/2 హోల్ స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. స్క్వేర్ ఫామ్ని ఈ విధంగా తీసుకొచ్చాను నేను. -2 × x - 1 హోల్ స్క్వేర్ మైనస్ √7/√2 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది, స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ మనం తీసుకొచ్చాం. సో ఈ మైనస్ క్యాన్సిల్ అవడం కోసం నేను ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేశానండి. మల్టిప్లై చేస్తే ఈ మైనస్ టర్మ్ వల్ల నాకు ప్లస్గా చేంజ్ అయింది, ప్లస్ టర్మ్ వల్ల మైనస్గా చేంజ్ అయింది. అంటే √7/√2 హోల్ స్క్వేర్ మైనస్ x - 1 హోల్ స్క్వేర్. దీన్ని తీసుకొచ్చి నేను ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఈ ఫార్మ్ని తీసుకొచ్చానో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసేసానండి. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఒక ఫార్ములాలోకి కన్వర్ట్ అయ్యింది. అది ఏ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 1/√a² - x² dx సైన్ ఇన్వర్స్ x/a + c. సైన్ ఇన్వర్స్ ఈ 2ను కూడా బయటకు రాసేస్తే a² - x² అండి. ఈ రూట్ను కూడా బయటకు రాసేసాం. 1/√2 కాన్స్టెంట్ ఫ్రంట్కి రాసేసాం. √a² - x². దాని యొక్క ఫార్ములా ఏంటంటే
సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి 1/√2 కాన్స్టెంట్ ఫ్రంట్ రాసేసాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 1, ఏ అంటే √7/√2 అండి. ఏ అంటే ఎంత అంటే √7/√2. 1/√2 సైన్ ఇన్వర్స్ డినామినేటర్లో ఉన్న డినామినేటర్ అండి. డినామినేటర్లో ఉన్న డినామినేటర్ న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. √2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/√7 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. 1/√2 సైన్ ఇన్వర్స్ √2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/√7 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/√2x minus 3x square plus 1. ఇంటిగ్రల్ 1/√2x minus 3x square plus 1 dx. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఆర్డర్లో రాసుకుంటున్నానండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫస్ట్ నేను ఆర్డర్లో రాసుకున్నా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కామన్ తీసా. నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. -3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2/3x మైనస్ 1/3. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఇలా ఈ విధంగా రాసా. -3 అనేదాన్ని కామన్ తీస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ నేను దీన్ని స్క్వేర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2, ఏ మీన్స్ ఎక్స్, బి టర్మ్ ఎక్స్కి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దానిలో హాఫ్ తీసుకుంటామండి. అంటే 2/3 ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది, 2/3లో హాఫ్ అంటే /2 అండి. ఈ 3 కిందకు వచ్చి మల్టిప్లై అవుతుంది 2/6. 2/6ని 1/3గా రాసుకోవచ్చు అండి. 2/6ని 1/3గా రాసుకోవచ్చు. ఈ 2 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1/3గా రాయొచ్చు. 1/3 ప్లస్ బి స్క్వేర్ టర్మ్ అంటే బి ప్లేస్లో ఎంతైతే ఉందో దానికి స్క్వేర్ 1/9. ప్రీవియస్ స్టెప్లో నాకు 1/9 అనేది లేదు, లేని టర్మ్ని యాడ్ చేసా, ఇంకో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. -1/3 యాస్టీస్గా రాసా. నేను ఈ విధంగా కన్వర్ట్ చేసి రాసా. ఇది నాకు ఏ ఫామ్లోకి చేంజ్ అవుతుందంటే ఈ విధంగా నాకు ఈక్వేషన్ వచ్చింది. ఈ మొత్తాన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ నుంచి 1/9 వరకు నేను ఏ విధంగా రాసుకుంటానంటే ఎక్స్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ -1/9 మైనస్ 1/3. దీన్ని నేను ఎల్సిఎం తీస్తే -1 -3 -4/9. దీన్ని స్క్వేర్ ఫామ్లోకి రాయాలంటే ఎక్స్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 2/3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. దీన్ని 2/3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. మైనస్ అనేది ఉంది, ఈ మైనస్ కూడా స్క్వేర్ రూట్ లోపల వస్తుంది కాబట్టి నేను మైనస్తో మల్టిప్లై చేసా. అందుకే ఏ టర్మ్ ఫ్రంట్కి అను ఎక్స్ టర్మ్ నాకు నెక్స్ట్ టర్మ్కి చేంజ్ అయ్యాయి. అంటే ఈ మైనస్ టర్మ్ ప్లస్గా చేంజ్ అయింది, ఈ ప్లస్ టర్మ్ నాకు మైనస్గా చేంజ్ అయింది. నేను ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని ఈ స్క్వేర్ ఫామ్ని తీసుకొచ్చానో అక్కడ నేను ఈ స్క్వేర్ ఫామ్ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 2/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఈ విధంగా నాకు వచ్చింది. ఈ 3 అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి నేను ఫ్రంట్కి రాసేసానండి. ఇప్పుడు నాకు ఇది ఏ ఫామ్లోకి కన్వర్ట్ అయిందంటే ఇంటిగ్రల్ 1/√a² మైనస్ x² డిఎక్స్. ఇంటిగ్రల్ 1/√a² మైనస్ x² డిఎక్స్లోకి కన్వర్ట్ అయింది. దానికి ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. దాని యొక్క ఫార్ములా సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 1/3 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏ ప్లేస్లో 2/3 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 1/3, ఏ ప్లేస్లో 2/3. ఈ 1/√3 అనేది మనం ఫ్రంట్ రాసుకున్న కాన్స్టెంట్ అండి, అది యాస్టీస్గా ఉంటుంది. దీన్ని కూడా నేను ఎల్సిఎం తీసాను. 3x మైనస్ 1/3/2/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అయినాయి, 3x మైనస్ 1/2. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. 1/√3 సైన్ ఇన్వర్స్ 3x మైనస్ 1/2 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/√2
2 sin square x plus 3 cos square x dx. Integral 1 by 2 sin square x plus 3 cos square x dx. ఫస్ట్ నేను ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నానంటే డివైడ్ చేస్తున్నానండి. ఈ కాస్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నా. కాస్ స్క్వేర్ ఎక్స్తో న్యూమరేటర్ని డినామినేటర్ని నేను డివైడ్ చేస్తున్నానండి. న్యూమరేటర్ని డివైడ్ చేస్తే 1 by cos square x, డినామినేటర్ని డివైడ్ చేస్తే 2 sin square x plus 3 cos square x by cos square x. న్యూమరేటర్ని డినామినేటర్ని నేను cos square xతో డివైడ్ చేసా. 1 by cos అంటే secant square రాసుకోవచ్చండి. secant square x by ఇక్కడ 2 కాన్స్టెంట్ sin by cos అండి. sin by cos, sin by cos అంటే tan, 2 tan square x గా రాసుకోవచ్చండి. 2 tan square x ప్లస్ 3 అనేది కాన్స్టెంట్, cos స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి dx. ఈ ఈక్వేషన్ నాకు ఏ విధంగా చేంజ్ అయిందంటే ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 tan square x ప్లస్ 3 dx గా చేంజ్ అయింది. నాకు ఈ ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయిందండి. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 tan square x ప్లస్ 3 dx. దీంట్లో నేను tan xని టీగా సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నానండి. tan x ఈక్వల్ టు టీ. tan xకి డెరివేటివ్ మనం సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాంతోనే చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టీ. tan xకి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx ఈక్వల్ టు dt తీసుకొచ్చి నేను యాస్టీస్గా సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. tan xని సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నా. క్వశ్చన్ తీసుకొని సీకెండ్ స్క్వేర్ dx ఈ మొత్తం ప్లేస్లో నేను dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసా. tan x ప్లేస్లో t అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసా. నాకు ఈక్వేషన్ ఈ విధంగా చేంజ్ అయింది. ఇంటిగ్రల్ 1 by 2t స్క్వేర్ ప్లస్ 3 dt నాకు ఈ విధంగా చేంజ్ అయింది. దీన్ని మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాలోకి చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇంటిగ్రల్ 1 by 2t స్క్వేర్ ప్లస్ 3 dt. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్కి కోఎఫిషియంట్ ఏది ఉండకూడదు కాబట్టి నేను ఈ 2 మొత్తాన్ని కామన్ తీస్తున్నానండి. టీ స్క్వేర్ ప్లస్ 3/2 నాకు ఈ విధంగా చేంజ్ అయింది. నేను టీ స్క్వేర్కి 2 అనేది కోఎఫిషియంట్ ఉంది కాబట్టి కోఎఫిషియంట్ మొత్తాన్ని నేను కామన్ తీసా. ఆ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ ముందు రాసేసాను 1 by t స్క్వేర్. ఈ 3/2ను నేను ఏ విధంగా రాస్తానంటే √3/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. √3/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ అయింది. ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx ఫామ్లోకి కన్వర్ట్ అయిందండి. దాని యొక్క ఫార్ములా ఏంటంటే 1 by a tan ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ c. 1 by a tan ఇన్వర్స్ ఆఫ్ x by a ప్లస్ c. ఇప్పుడు ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే 1 by a మీన్స్ √3/√2 tan ఇన్వర్స్ ఆఫ్ x by a, x అంటే t అండి, బై a అంటే √3/√2 ప్లస్ c. ఇది డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్కి వెళ్తుంది √2/√3 tan ఇన్వర్స్ ఆఫ్ √2t by √3 ప్లస్ c. ఫస్ట్ టైం మనం కాన్స్టెంట్ని ఫ్రంట్ రాసేసుకున్నాం కాబట్టి ఆ 1/2ను కూడా రాసేస్తే 1/2 1/√3/√2 tan ఇన్వర్స్ ఆఫ్ t by √3/√2 ప్లస్ c. ఇది డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్కి వెళ్ళి మల్టిప్లై అవుతుంది, √2tగా మారింది. ఇక్కడ ఈ √2లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. ఆ √2 అనేది 2లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. √2 ఇంటూ √3 √a ఇంటూ √b √abగా రాయొచ్చు. అండ్ 2 ఇంటూ 3 అంటే 6 1/√6 tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan x by √3. t అంటే సబ్స్టిట్యూషన్ మనం tan x ని తీసుకున్నాం. tan x ఈక్వల్ టు t అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. అంటే tan x ప్లేస్లో t అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ t ఉంది కాబట్టి t ప్లేస్లో నేను tan x అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసా. నాకు ఆన్సర్ ఈ విధంగా వచ్చిందండి. 1/√6 tan ఇన్వర్స్ ఆఫ్ √2 tan x by √3 ప్లస్ c.
రెడ్యూస్డ్ ఫార్మ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. ఇంటిగ్రేషన్ చాప్టర్లో మనకి కష్టంగా ఏదన్నా ఉంది అంటే అవి ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడమేనండి. అంటే ఈ రెడ్యూస్డ్ ఫార్మ్సే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఫార్ములాస్ అనేవి త్వరగా గుర్తుకు రావు. మనకి ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఈ రెండు గనక వచ్చేస్తే ఇంటిగ్రేషన్ మనం చాలా ఈజీగా చేసేయచ్చు. మనం నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేవి ఎలా ఉంటాయో చూద్దామండి. ఇంటిగ్రేషన్ ఎల్ఐక్యూస్లో ముఖ్యంగా టైప్స్ అనేవి 6 or 7 టైప్స్ ఉన్నాయండి. ఆ టైప్స్ అనేవి ఎలా ఉంటాయో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.